ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముఖ్యంగా సీడ్ బాల్స్ తయారీలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజున పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి. ఈ లెగసీ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి మూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్ల పొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున మొన్న ఈ రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం. ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, లెట్ us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లు నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. ధన్యవాదములు సార్. మరి ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా, ఏలూరు ఒకవేళ రెడీ ఉంటే ఏలూరు జిల్లా నుంచి జాయిన్ చేసుకోవచ్చు. కొంచెం హైలైట్ చేయనా. అనేది మొదలు పెట్టాం సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 300 ప్రాంతాల్లో, 300 ప్రదేశాల్లో ఇదే విధంగా తమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం విత్తన బంతుల తయారీ మొదలు చేస్తున్నాం సార్. మా విఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండి అందరూ కూడా విత్తన తయారీలో ఉన్నారు సార్. ముందుగా తమరితో కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. నమస్తే సార్. కనిపిస్తాడు జంగారెడ్డి కూడా. ఎన్ని చేశారమ్మా ఇప్పటికి? ఏ అక్కడ స్థానిక మొక్కలు, గింజలు ఏంటి? ఏ విత్తనాలు అక్కడ? మా ఫారెస్ట్ లో దొరికిన అల్లనేరేడు, విప్ప, చింత, నెమలి, రావి ఈ విత్తనాలతో చేస్తున్నాం సార్. అలాగే కానుగ, చింత,
ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కోసం తపన పడే వ్యక్తి ఒకప్పుడు మొత్తంగా ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 70 ఎకరాల అడవిని ఆయన క్రియేట్ చేశారు. అలాగా వనజీవి రామయ్య గారు కానీ అలాగే మనకు కూడా చాలా మంది ఈ మనకి ఈ వన సంరక్షణకి పనిచేసే చాలా మంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యతగా తీసుకోమని మీ అందరినీ నేను ఏలూరు రేంజ్ డివిజన్లో, జంగారెడ్డి రేంజ్ ఏలూరు డివిజన్లో ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి డివిజన్కి ఎవరు? నమస్కారం. హలో, ఆమె అడుగులు అండి. హలో హలో ఆడిబుల్ చెప్పండి. ఈరోజు హరితాంధ్రప్రదేశ్ భాగంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు